ఈరోజు శనివారం మంచి రోజు. ఏడ్చిందండి. స్పెషల్ అనమాట, మా అందరికి స్పెషల్ ఈరోజు. అదేంటంటే అమ్మ బర్త్డే. చల్లగా ఉండండమ్మా, చల్లగా ఉండండమ్మా అని దీవించేవాడు. కొంచెం ఏడుపు వచ్చిందనమాట. 2 రోజుల్లో ఏడ్చడం అంటే వస్తుంది ఆ బాధ అనేది. చూపిస్తారు నేను చేసిన టొమాటో బాత్. చేసేవరా అమ్మ, నేను నీకు గిఫ్ట్ ఇస్తున్నాను. నిజంగా? ఎస్, అమ్మ కోసం స్పెషల్గా తీసుకున్నా గిఫ్ట్. అమ్మ, పూజ అయిపోయిందా? ఇప్పుడే అందరు బాగుండాలమ్మా, అందరిలో మేము వెళ్ళి చూడమ్మా అని మనస్ఫూర్తిగా కోరుకునేసి ఇవాళ స్పెషల్గా అమ్మతో మాట్లాడే విషయాలన్నీ మాట్లాడేసి ఏడ్చిందండి. అమ్మ ఈరోజు స్పెషల్ అనమాట, మా అందరికి స్పెషల్ ఈరోజు. అదేంటంటే అమ్మ బర్త్డే. అంటే ఏడ్చిందంటే ఎందుకు అనుకుంటారు మళ్ళీ. పోయిన సంవత్సరము ఈ బర్త్డే అనేది ఊర్లో మామయ్యతో పాటు జరుపుకున్నాం. గుర్తొచ్చాడు అనమాట మామయ్య. అప్పుడు బాగా తిరుగుతున్నవాడు, బాగా అక్షింతలు వేసి చల్లగా ఉండమ్మా. ఎప్పుడు కానీ ఎప్పుడన్నా మేము మామయ్యతో ఆశీర్వాదం తీసుకునేటప్పుడల్లా చల్లగా ఉండండమ్మా, చల్లగా ఉండండమ్మా అని దీవించేవాడు. ఆ వీడియో చాలామంది చూసే ఉంటారు. అంటే బర్త్డే అంటే ఎప్పుడు సెలబ్రేషన్ జరుపుకునేది లేదులేండి. మామూలుగా గుడికి వెళ్తాము, ఇంట్లో అత్తయ్య మామయ్య ఉంటే కనుక వాళ్ళతో ఆశీర్వాదాలను తీసుకునే వాళ్ళము. పోయిన సంవత్సరం అలాగనే ఆశీర్వాదాలు తీసుకున్నాం కదా, ఈ సంవత్సరానికి లేడు కదా అనేసి కొంచెం అమ్మతో సంతోషము బాధ అని చెప్పుకుంటూ కొంచెం ఏడుపు వచ్చింది అనమాట. పెద్దవాళ్ళ విలువ చాలా మందికి ఉన్నప్పుడు తెలియదండి, వాళ్ళు వెళ్ళాక బాధపడుతుంటారు. అందుకని నేను చెప్పేది ఏంటంటే పెద్దవాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళని బాగా చూసుకోండి. వాళ్ళు వెళ్ళాక రారు మనకు, వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళని బాగా చూసుకోవాలి. సోది చెప్పినట్టుందా? లేదులేండి. ఇదిగోండి అమ్మవారిని దేవులందరినీ అయితే ఇవాళ ముందుగా కొన్ని పూలతో అలంకరించుకొనేసి 5 దీపాలు వెలిగించి మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నాను. ఇవాళ అమ్మ నీ బర్త్డే కదమ్మా, ఏం గిఫ్ట్ కావాలి అని అలాగనే మా వారు కూడా నీకు ఏం గిఫ్ట్ కావాలి అని అడిగారండి. అడిగితే నేనేం చెప్పానంటే ఇంకా నాకు ఏ గిఫ్ట్లు వద్దు, ఇవాళ నేను అసలు కిచెన్ రూమ్లోకే రాను, అదే నాకు మీరు ఇచ్చే పెద్ద గిఫ్ట్ అని చెప్పాను. అందుకనేసి వాళ్ళు డిసైడ్ అయిపోయారనమాట. సరే నీ కోరిక మేము నెరవేరుస్తాము, నీ కోరిక నెరవేరుగాక అనుకుంటూ ఇవాళ అయితే అమ్ముని టొమాటో బాత్ చేసిందండి. ఇంకా మధ్యాహ్నానికి ఏమైనా బయటకు తీసుకెళ్ళేసి అలా నన్ను పోకుండా చేస్తారేమో. ఈవెన్ కాఫీ కూడా చేయలేదనమాట. అమ్ముని నేను కాఫీ చేసిస్తాలే, టిఫిన్ నేనే చేస్తాలే అని చెప్పేసి అమ్ముని ఇలా టొమాటో బాత్ చేసింది. చూపి అమ్ము ఎలా చేసావు, నేను ఇంతవరకు చూడలేదండి, పూజ చేసుకుంటున్నాను, తనే టిఫిన్ కూడా చేసేసింది. ఏం లేదు, టిఫిన్ అని చేస్తారు కానీ కిచెన్ రూమ్ అంతా ఎట్లుంటుంది అంటే చిందరవందరగా ఉంటుంది. మళ్ళీ నేను క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది పడతాను అనమాట. అందుకని ఎలా చేస్తానో వద్దులేమ్మా నేనే చేసుకుంటాను అని చెప్పిన. కానీ ఇవాళ అయితే వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేసారు కిచెన్ రూమ్లో. రండి చూపిస్తారు నేను చేసిన టొమాటో బాత్. బాగా చేసావురా. వాటర్ క్వాంటిటీ అంతా సరిపోయింది కదా? 100కు 100 మార్క్స్ టు యూ. అబ్బో, ఉప్మాకే. ఉప్మాకే ఫస్ట్ బేసిక్స్ కదా, ఉప్మా మెయిన్ కటింగ్స్. క్యారెట్ కూడా వేసినాం. చాలా బాగా చేసావు. ఈరోజు అంతా మా అమ్మకి లీవ్ అనమాట. కొంచెం ప్రశాంతంగా. మీ అందరూ నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. మీ అందరి సపోర్ట్ ఎప్పటికీ నా పైన ఇలాగనే ఉండాలనేసి లక్ష్మి అంటూ నన్ను ఫ్రెండ్స్గా, మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్గా నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. నాకంటే చిన్నవాళ్ళు అంటే కనుక మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ రోజు బర్త్డే జరుపుకున్న వాళ్ళందరికి కూడా హ్యాపీ బర్త్డే. ఈ రోజు బర్త్డే అయితేనేమి, లేకుంటే కనుక మ్యారేజ్ డే యానివర్సరీ జరుపుకునే వాళ్ళందరికీ కూడా దేవుడి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు, పైగా నవరాత్రుల్లో కనుక అమ్మవారి చల్లని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా
పూర్తిగా కోరుకుంటున్నాను. మీ లక్ష్మి. అన్నట్లు ఈరోజు నా బర్త్డే సందర్భంగా మీ అందరినీ కూడా ఒక చిన్న హెల్ప్, అలాగే చిన్న గిఫ్ట్ అడుగుతున్నానండి. ఏంటి లక్ష్మి మేము గిఫ్ట్ ఇవ్వాలా అని మీ అందరూ అనుకోవచ్చు. అంటే గిఫ్ట్ అంటే స్పెషల్గా నాకేం అవసరం లేదండి. మా ఇన్స్టా పేజ్ ఉందండి, మా ఇంటి హర్విల్ అనేసి. దగ్గర 4 months బ్యాక్ అమ్ము శారీస్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఓపెన్ చేసాం చూడండి. అదే ఇన్స్టాలో ఇప్పుడు కూడా మంచి సింపుల్ టిప్స్తో పాటు అన్ని యూస్ఫుల్ అయ్యే చిన్న చిన్న రీల్స్ అనేది మీతో షేర్ చేస్తాను. చాలా మంచి వీడియోస్ అనేది అందులో ఉంటాయి. అంతేకాకుండా మా ఫ్యామిలీ ఏమైనా చిన్నపాటి ఫంక్షన్స్ అయితేనేమి, అన్ని ఫొటోస్ పిక్స్ అన్ని చూడాలనుకుంటే తప్పకుండా మా ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అవ్వండి. ఇది ఒక్కటే అనమాట మీ నుంచి నేను కోరుకునే రిక్వెస్టే కాదు, గిఫ్ట్ అంటే నాకు కావాలి. తప్పకుండా ఇన్స్టా లింక్ అనేది డిస్క్రిప్షన్లో అట్నే కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాము. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, బర్త్డే బేబీ అడుగుతుంది, తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఫాలో కంపల్సరీగా చేయండి. తప్పకుండా ఫాలో చేయండి ఇన్స్టాగ్రామ్ని. అదంతా మెయింటైన్ చేసేది నేనే అనమాట. నా కోసం చేయండి, అమ్మ కోసం కాదు. కెమెరామెన్ అమ్ము ప్లస్ ఆల్ ఇన్స్టా గోస్ టు అమ్ము. ఓన్లీ మీ వీడియో ముందు జస్ట్ వీడియో ముందు అమ్మ, వీడియో వెనుక అమ్ము కూతురు. ఇంకా ఇంట్లో పనులన్నీ కొంచెం చక్కబెట్టుకునేసి మధ్యాహ్నం లంచ్కు బయటకు వెళ్తున్నామండి హోటల్కి. ఇవాళ శనివారం కనుక ఓన్లీ వెజ్ అండి. ఇంకా నేనైతే ఇలా రెడీ అయ్యాను. ఇదైతే ఏం కొత్త శారీ కాదు కానండి, వర్ణ వివర్ ఆర్గనైజేషన్ అనే పేజ్ నుంచి తీసుకున్నాను. శారీస్ అయితే చాలా బాగున్నాయండి. ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా అందరూ వర్ణ బై శ్రీ మురళి హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ పేజ్ నుంచి తీసుకుంటున్నాను అని అంటున్నారు కనుక నేను కూడా అలాగనే తీసుకున్నాను. శారీ చూసారా ఎంత సాఫ్ట్గా, లైట్ వెయిట్గా అండ్ ఫాలింగ్ కూడా చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చిందండి. ఎందుకంటే ఈ శారీస్ కట్టుకున్న మనకు కంఫర్టే కాదు, లుక్ కూడా చాలా క్లాసీగా కనిపిస్తుంది. చిన్న చిన్న ఫంక్షన్స్ కి ఇలాంటి శారీస్ చాలా చాలా బాగుంటాయి కదండి. పైగా కలర్ కాంబినేషన్, బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ గా వచ్చింది. మంగళగిరి పట్టు శారీ కనుక చిన్న బార్డర్ తో చాలా బాగుంది చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. వీళ్ళ దగ్గర డిజిటల్ ప్రింట్స్ లోనే చాలా డిఫరెంట్ డిజైన్స్, మల్టిపుల్ పీసెస్ అనేది అవైలబుల్ గా ఉంటాయండి. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ప్రైస్ కి తగ్గ క్వాలిటీ ఉంటుందండి. ఇప్పుడు నేను కట్టుకున్న ఈ శారీ వచ్చేసి 3400 పడిందండి. ఇంత మంచి ప్రైస్ కి ఇలాంటి డిజైనర్ క్లాసీ లుక్ శారీస్ అంటే బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. మీరు ఎవరైనా పర్చేస్ చేయాలంటే లింక్స్ అని డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను చూడండి. నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నానండి. ఎందుకంటే ఒక్క రోజు మనకు వంటింట్లో పని తగ్గినా కూడా ఎంత ఆహా అనిపిస్తూ ఉంటుంది కదా. ఒకసారి మనకు కూడా రెస్ట్ కావాలనిపిస్తుంది కదండి. మనం ఎక్కడికన్నా మొన్న ఊటికి వెళ్ళినప్పుడు కూడా 4-5 రోజులు ఎలాగో రెస్ట్ తీసుకున్నావు కదా లక్ష్మి అని మీ అందరూ అనుకోవచ్చు. కానీ వచ్చిన దగ్గర నుంచి ఫుల్ ఎక్కువగా డబుల్ పని అయిందండి. అలా ఉంటుంది. మనం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంటికి వచ్చిన తర్వాత మనకు డబుల్ వర్క్ అనేది అవుతూ ఉంటుంది కదండి. అలాగనే అనమాట. పైగా ఇవాళ బర్త్డే అనేసి వీళ్ళు నాకు ఫ్రీడమ్ అంటే నాకు ఒక రోజంతా లీవ్ ఇచ్చినట్టుగా ఇవాళ అయితే మార్నింగ్ అమ్ము బ్రేక్ఫాస్ట్ చేసింది, మధ్యాహ్నానికి లంచ్కి బయటకు వెళ్తున్నాము, ఇంకా నైట్కి ఏదో ఒకటి మళ్ళీ పార్సల్లో ఏదో ఒకటి తీసుకొని వస్తారు. ఓన్లీ ఇవాళ వెజ్ అండి, సాటర్డే కనుక. అందుకని మాకు దగ్గరలో ఉన్న హోటల్కి వెళ్ళాము, పలాస్ ప్యూర్ వెజిటేరియన్. అక్కడ ఓన్లీ వెజిటేరియన్ ఉంటుంది. తర్వాత ఎలాగో ఈవినింగ్ గుడికి వెళ్ళాలనుకుంటున్నాం కనుక ఇంకా ఇదిగోండి ఇక్కడ విష్ణు అమ్ము ఎప్పుడు చూసినా ఇద్దరు పొట్లాడుతూనే ఉంటారండి. ఆపోజిట్ డ్రెస్సెస్ వేసుకున్నారు చూడండి. అమ్ము బ్లాక్ ఫ్లోరల్ డిజైన్ వేసుకుంటే బాబు వచ్చేసి వైట్ షర్ట్ వేసుకున్నాడు. అదే ఇద్దరు తగులాడుతున్నారు. నువ్వు ఎప్పుడు ఆపోజిట్ చూడు, నేను బ్లాక్ వేసుకున్నాను, నువ్వు వైట్ వేసుకున్నావు అని చెప్పేసి అమ్ము ఎప్పుడు ఏడిపిస్తున్నట్టే వాడు ఏదో ఒక సెటర్ వేస్తూనే ఉంటాడు. ఇంకా మేము తిన్న ఫుడ్ అంటూ ఎక్కువగా బయటకు వెళ్ళినప్పుడు ఇంత తినాలి అనేది ఏం అనుకోమండి. ఇంట్లో కూడా ఫుడ్ చాలా కంట్రోల్గా, చాలా డైట్గా మెయింటైన్ చేస్తూ ఉంటాం అనమాట, ఆయిల్ తక్కువతో. ఇక్కడైతే మాత్రము ఫస్ట్ రోటీ, అలాగనే జీడిపప్పు కర్రీ ఆర్డర్ ఇచ్చారు, తర్వాత గోబీ రైస్, తర్వాత కర్డ్ రైస్ అండి. ఇంకా ఎక్కువ అంటూ ఏం తినలేదు. ఆడికే మా పొట్ట ఫుల్ అయిపోయిందండి. అమ్మ ఇక్కడ అడుగుతుంది ఎలా ఉందమ్మా టేస్ట్ అనేసి. ఫుడ్ చాలా బాగుందమ్మా, పొట్ట ఫుల్ అయిందని చెప్తున్నాము. ఇంకా అమ్మ నాకు తెలియకుండా గిఫ్ట్ అనేది ప్లాన్ చేసిందండి. కోసం స్పెషల్గా తీసుకున్నా గిఫ్ట్. ప్రతి ఏదన్నా కానీ ఇట్లా వెడ్డింగ్, మాది పెళ్లి రోజు వచ్చినా లేకుంటే ఇంక ఇలా బర్త్డే వచ్చినా అమ్మ మాత్రము గిఫ్ట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోదండి. నాకు మాత్రము కన్నా తల్లి లెక్క, ఒక మంచి ఫ్రెండ్ లెక్క, కూతురు లెక్క, రాక్షసు లెక్క అన్నిటికీ అమ్మనే అండి. ఈసారి అయితే నేనేమి గిఫ్ట్ తనని అడగలేదు, ఎక్స్పెక్ట్ చేయని కూడా చేయలేదు అనమాట. గిఫ్ట్ ఇస్తుందని తెలుసు కానీ నేనైతే లేకుంటే ప్రతిసారి ముందుగానే నా బర్త్డే వస్తుందంటేనే 10 రోజుల ముందు నుంచి నా బర్త్డే వస్తుంది, ఏం గిఫ్ట్ ఇస్తున్నావు అనేసి కొంచెం ఏదైనా కావాల్సినది అడిగేదాన్ని. మా యానివర్సరీ వచ్చినప్పుడల్లా కూడా పెళ్లి రోజు వస్తుంది, ఏం గిఫ్ట్ ఇస్తున్నావు అని అడిగేదాన్ని. ఈసారి మాత్రం ఏం అడగలేదు. కానీ ఏదో తనకి గిఫ్ట్ అనేది ఖచ్చితంగా ప్లాన్ చేసి ఉంటుందని తెలుసు. ఏంటమ్ము ఓపెన్ చేయి. నేను ఆల్రెడీ కొంచెం ఓపెన్ చేసిన అన్బాక్సింగ్, ఎందుకంటే ఇది ఎట్లా వచ్చింటుందో చూడాలి కదా అనేసి. అవునా, హ్యాండ్ బ్యాగా? ఓపెన్ చేయి.
ఇదేది ఓపెన్. ఈ హ్యాండ్ బ్యాగ్ నేను ఫస్ట్ మొన్న ఊటీకి వెళ్ళాం కదండి, ఊటీ నుంచి బెంగళూరుకి వచ్చినప్పుడు ఫినిక్స్ మాల్లో చూశానండి. కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది. ఇప్పుడు ఎందుకు ముందే ఆల్రెడీ షాపింగ్ బిల్ అంతా ఎక్కువ అయింది కదా అనేసి తీసుకోలేదు, కానీ చాలా నచ్చింది అండి. పాపం నచ్చింది, అడిగింది ఇది తీసుకుందామా అంటే అప్పటికి ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది ఇప్పుడు ఎందుకులే అనేసి తీసుకోలేదు. మళ్ళీ నాకు ఆన్లైన్లో చూసాను, ఆన్లైన్లో ఏమైనా దొరుకుతుందేమో అనేసి దొరికింది. ఆర్డర్ ఇచ్చేసిన. ఇదిగోండి, ఇది చార్ల్స్ అండ్ కిత్ ఇన్స్టాగ్రామ్ వెబ్సైట్లోనే తీసుకున్నా. ఎందుకంటే మనం గూగుల్లో చూసినా కొన్ని ఫేక్ వెబ్సైట్లు ఉంటాయి కదమ్మా, అమెజాన్లో లేదు. ఇంత ప్రైస్ పెడుతున్నామంటే జెన్యున్గా ఉండాలి కదా. ఇట్లా పార్టిషన్స్ వచ్చాయి, జిప్లు 2 వచ్చినాయి. ఇక్కడైతే ఓపెన్ మొత్తం. ఇది ఒక చిన్నపాటి బ్యాగ్ అనేది ఇచ్చారు. అవును, చార్ల్స్ అండ్ కిత్ బ్యాగ్ అది. ఇక్కడ జస్ట్ ఇదిగోండి ఇలా ఉంటుంది, ఈడ పెట్టొచ్చి దీనికి కూడా ఇట్లా అదు. ప్రతిసారి కొన్ని ప్రోడక్ట్స్ మనం ఏదైనా పెడుతున్నామంటే ప్రతిసారి జిప్పు తీయకుండా ఏమైనా ఊరికి అట్లా ఓపెన్, ఏమైనా మనీ కానీ. ఇది కూడా ఓపెన్, ఇలా 2 జిప్స్. పార్టీషన్స్ అయితే దండిగా వచ్చినాయి. 1 1 2 3 4 5 వచ్చినాయి. బాగుంది. దీంట్లో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి. ఈ కలర్ అమ్మకు బాగా నచ్చింది అనేసి, ఎందుకంటే ఆల్రెడీ బ్లాక్ ఉంది. బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ రా. ఇట్స్ ఓకే మామ్. నెక్స్ట్ ఏమి ఇస్తుంటావు? ఇంకా నెక్స్ట్ లేదే ఏం లేదు, ఇంకా మీరు ఇవ్వాల్సిందే నాకు. ఎప్పుడు నేను ఇచ్చిందేనా, నెక్స్ట్ ఏమి ఇస్తున్నావు అంట. ఇది ఆశపడమ్మా, అత్యాశపడదు. అత్యాశనే కూతుర్ల కాడ ఎప్పటికైనా తల్లులకు ఆశ ప్లస్ అత్యాశ అంతేలే. మీరు కూడా అంతేనా? తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే అమ్మతో బాగా కొట్లాడుతుంటారు అనమాట, అమ్మ నాకు ఇది కొని 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 అనేసి. అవును, నేనేం కొనిను, యాడ్ నుంచి వస్తే ఎప్పుడు అవి అడుగుతుంటే ఎప్పుడు చూసినా కూడా ఆన్లైన్లో చూస్తూ ఉంటావు. నేను కొనుక్కునే తక్కువ, నీకు కొనిచ్చేది ఎక్కువ అని కొట్లాడుతూ ఉంటుంది. కానీ మళ్ళీ ఆర్డర్ ఎప్పుడు పెట్టింటుంది అనండి. అదిగో మళ్ళీ ఇచ్చేటప్పుడైనా కానీ అమ్మ నీకు అడిగినావు కదా ఇచ్చినాను అనదు. ఇదో నువ్వు ఊరికే సతాయిచ్చి నన్ను అడుగుతుంటే ఇదో తెప్పించినప్పుడు తీసుకో. వాళ్ళ ప్రేమ అనేది కోపంలో, కొట్లాటలో, మనతో పోట్లాటలోనే వాళ్ళ ప్రేమ అనేది కనిపిస్తుంటుంది. ఇంట్లో ప్రతి ఒక్కరింట్లో ఆడపిల్లలాగానే ఉంటారు. మీ ఇంట్లో కూడా అంతేనా? తప్పకుండా కామెంట్ చేయండి. ఇదిగోండి అమ్మ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ తల్లి. ఇలాగనే నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో మా ఇష్ట కూడా మస్తు చల్లగా బాబోయ్. అదే కూతుర్లు అంటే కదా. థ్యాంక్ యూ తల్లి. బాగుందమ్మా. ఎంత పడింది కాస్ట్? ఇది 11,000 పడింది. ఆడ కూడా అంతే కదా? ఆడ కూడా అంతే. నా బర్త్డేకి అమ్మ ఇచ్చిన గిఫ్ట్, పోయినసారి యానివర్సరీకి ఇచ్చిన గిఫ్ట్. చూడండి, పోయినసారి మీకు గుర్తే ఉండింది, పళ్ళ నెక్లెస్ వేసుకుంది. సేమ్ అదే. ఈ చీర కూడా అమ్మునే కొనిచ్చింది. ఒకటి చూసింటారు బ్లాక్, అది కూడా అమ్మునే కొనిచ్చిందేనండి. H&M. అది H&M ఫస్ట్ అప్పుడు బెంగళూరులో ట్రైనింగ్ కి వెళ్ళింది చూడండి, అక్కడ తీసుకొని వచ్చింది అనమాట. అదెంత అమ్ము? అది 3,000. హ్యాండ్ బ్యాగ్ అది అమ్మ ఇచ్చిందే, ఇది అమ్మ ఇచ్చిందే. అమ్మ ఈజ్ ఏ గ్రేట్ డాటర్ టు బంగారు తల్లి. ఇప్పుడైతే మళ్ళీ సంధ్యా సమయంలో పూజ చేసుకునేసి ఇంకా టైం ఉందండి. పొద్దుగునికే దానికి టైం వచ్చేసి 5:05 అలా అయింది. గడివేముల నంది కొట్టుకోరు దగ్గర గడివేముల సైడ్. ఇంతకుముందు కూడా ఎప్పుడు దగ్గర 2.5 సంవత్సరం పైన అయిందండి. పిరమిడ్ టెంపుల్ అనమాట, వెంకటేశ్వర స్వామిది. ఈరోజు శనివారం, మంచి రోజు. చాలా రోజులు అయిందనేసి అట్లా బయటికి వెళ్ళినట్టుగా ఉంటుంది, సోమవారం దర్శనం చేసుకున్నట్టుగా ఉంటుంది అనేసి బయలుదేరుతున్నాము. పైగా ఈవినింగ్ టైం అయితే కనుక అక్కడ లైటింగ్ అందు చాలా బాగుంటుందంటండి. అప్పుడు వెళ్ళినప్పుడు కూడా చాలా మంది అన్నారు అక్క సాయంత్రం పూట వెళ్ళండి చాలా బాగుంటుంది అనేసి. ఇప్పుడు సాయంత్రం పూట బయలుదేరుతున్నాము. మేము వెళ్ళేసరికి మనకు దగ్గరనే అంట, 45 minutes అట్లా పడుతుంది. రండి మీతో కూడా షేర్ చేస్తా. విష్ణు డ్రైవింగ్. ఇప్పుడు విష్ణు డ్రైవింగ్. ఎస్. అన్ని వరిమొండలే కదా ఇక్కడ, ఎక్కువ అంతలకు వరిమొండలే కనిపిస్తున్నాయి కదా.
నువ్వు ఇందాక పలకలేదని ఇప్పుడు పలకట్లేదు కావాలని. అన్ని వరి మొక్కలు ఇక్కడ మొత్తం గాడిని ఏముండదు. లోకల్ రిజర్వాయర్ గాడిని ఖరీఫ్ రెండు పండుతాయి. ఖరీఫ్ అంటే డాడీనేగా అంటే 2 టైమ్స్ పండుతాయి కదా. 2 కార్లు వండుతాయని చెప్పు. ఖరీఫ్ ఈరోజు నీకు చతురు ఎక్కువైందా బాగా. మా తమ్ముడు డ్రైవి. ఇవన్నీ కదంబ పుష్పాల చెట్లు చూడు. ఇదేనండి పిరమిడ్ టెంపుల్. ఎప్పుడో 2.5 సంవత్సరాల క్రితము ఉగ్గాని బజ్జీ చేసుకునేసి ఇక్కడ తిన్నాం. ఇక్కడ ఏం మారలేదు, అలాగనే ఉంది. అంటే అప్పుడు మార్నింగ్ వచ్చినాము. కానీ చాలా బాగుంటదండి ఈ టెంపుల్, చాలా చాలా బాగుంటది. ఈవినింగ్ పూట ఇంకా లైటింగ్ కూడా చాలా బాగా కనిపిస్తుంది అన్నారు. మన నంద్యాలకు దగ్గరనే అండి. అమ్ము చెప్పినట్టుగా నిజంగా అంతా 45-50 అంతే మినిట్స్ అంతే. అసలు పిచ్చుకల సౌండ్స్ వినిపిస్తున్నాయా? పిచ్చుకల సౌండ్స్ వినండి. అసలు అన్నీ సాయంత్రం టైం, నైట్ టైం అవుతుంది కదా, అన్నీ వాటి గూళ్ళకు వాటి ఇండ్లకు వెళ్తున్నట్టున్నాయి. ఈ టెంపుల్ సూపర్గా ఉంటుంది. ఇలా తెలిసిపోత అలా ఇష్టంగా చెప్తే అట్లా ఉంటారు. ఇలా పూజలు బాగా స్టార్ట్ చేసినప్పుడు దర్శనం చేసుకున్నాం. దశావతారాలలో అదే ఏం కాదు, నువ్వు అట్లా వెళ్ళు. లైట్లెస్ మమ్మీ. హ్యాపీ బర్త్డే మమ్మీ. థ్యాంక్ యూ సో మచ్ తల్లి. చాలా సంతోషంగా ఉంది. అనుకోకుండా ఇవాళ వెంకటేశ్వర స్వామి దర్శనం ఇక్కడ మాకు లభించడం ఆ దేవుని సంకల్పం. బాగుందంటే ఇంత బాగుంటుంది అనుకోలేదు. వెళ్ళాము ఫోటో తీసుకున్నాం అనమాట. ఎందుకంటే అన్ని స్పీడ్ బ్రేకర్లు అనమాట ఉండేది, ఎందుకంటే రోడ్ బాగాలేదు.